ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మళ్ళీ ఈరోజు దుర్గమ్మ నా ద్వారా నీకు ఒక 2 హెచ్చరికలను అయితే పంపించిందమ్మా. ఆ హెచ్చరికలను నువ్వు జాగ్రత్తగా విని తెలుసుకోవాలంట. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే, తల్లి నువ్వు తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ బురదలోనే పడుతున్నావంట, జాగ్రత్త. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం అనేదే ఉండదు అని చెప్పి ఆ తల్లి చెబుతుంది. ఇక గనక మళ్ళీ ఇలా జరిగితే ఇదే నీకు ఆఖరి అవకాశం, చూసిన వెంటనే అదృష్టాన్ని అందుకో అని చెప్పి దుర్గమ్మ ఈ బాబా ద్వారా ఈ సందేశాన్ని అయితే పంపించింది. ఆ సందేశం ఏంటి అనేది పూర్తిగా వినే ముందుగా మన ఛానల్లో ఎవరైనా సరే కొత్తగా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా తిరిగి నువ్వు అదే బురదలో అడుగు పెడుతున్నావు. ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వు విన్న తర్వాత, నిజమే బాబా మీరు చెప్పింది, నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించండి బాబా అని అడుగుతావు. అసలు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు పూర్తిగా వినాలి. నేను ఇప్పుడు నీకు ఇస్తున్న ఈ ఆఖరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. లేదంటే నీకు నాకు ఎటువంటి సంబంధం అనేది ఉండదమ్మా. ఇక నీ ఇష్టానికే నేను వదిలేస్తున్నాను. జాగ్రత్తగా విని తెలుసుకో. ఎందుకంటే ఆ దుర్గమ్మ తల్లి బాబా ద్వారా మనకు ఇలాంటి సందేశాన్ని పంపించింది అంటే తన బిడ్డల క్షేమం గురించి ఆ తల్లి అలాగే బాబా గారు మన గురించి ఎంత ఆలోచిస్తున్నారో కాబట్టే కదా మనకు ఇలాంటి హెచ్చరికల్ని అందిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు అదే తప్పు చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఆ తప్పు జరగకూడదు అని చెప్పి బాబా గారు కోరుకుంటున్నారు. కాబట్టే ఈ అమ్మ ఆశీర్వాదం అనేది నీ మీద ఇంకా ఉంది. కాబట్టే ఈ సందేశం నీ కంట పడింది అని నువ్వు భావించాలి. మరి ఈ సందేశంలో ఉండే అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అయితే ఇప్పుడే నేను చెప్పే ఈ కథని చివరి వరకు వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అంటే ఇద్దరు స్నేహితులకి కూడా ఒకే వయసు అన్నమాట. దాదాపు 60 సంవత్సరాలు, ఒక 58 సంవత్సరాలు ఉంటాయి. ఒకరోజు ఇద్దరు కూడా వాకింగ్ చేయడానికి అని చెప్పి పొద్దున పూట ఒక పార్కుకి అయితే వెళ్ళారు. అలా వాకింగ్ చేయడానికి పార్కు దగ్గరకు వెళ్ళినప్పుడు అలా వాకింగ్ చేసే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ఒక బల్ల మీద కూర్చుంటారు. ఒక బల్ల మీద కూర్చొని వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే పక్కన బల్ల మీద నుంచి కొన్ని మాటలు అనేటివి ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుని చెవిని పడతాయన్నమాట. అవి ఏంటి అంటే, అరే నాకు 60 సంవత్సరాలు వచ్చేసాయి, నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, అంతేకాకుండా నాకున్న ఈఎంఐలన్నీ కూడా పూర్తిగా కట్టేశాను, నాకు కొంత సేవింగ్స్ అనేవి దాచిపెట్టుకున్నాను, నా పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, ఇవాల్టి రోజున వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు, నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చేసేసాను,
నా బాధ్యతలన్నీ కూడా పూర్తిగా తీరిపోయాయి. ఇప్పుడు నేను సంతోషంగా లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. నాకున్న ఈ చివరి రోజుల్లో ఇంకా నాకు 62 ఏళ్ళొచ్చేసాయి. ఇక నేను రిటైర్డ్ అయిపోతున్నాను కదా! రిటైర్డ్ అయిపోయాక కూడా నాకు ఇంత అమౌంట్ అనేది నాకొస్తుంది. అది పెట్టుకొని కూడా నేను సంతోషంగా గడపవచ్చు అని చెప్పి ఈ మాటలైతే ఒక స్నేహితుడు ఆ పక్క స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే ఇవి అతని చెవినెక్కించుకుంటాడు. ఇలా చెవినెక్కించుకున్న తర్వాత ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెవిన పడ్డ మాటల గురించి ఆ స్నేహితుడైతే ఆలోచిస్తాడు. నిజమే కదా! నాకు కూడా ఇప్పుడు 58 సంవత్సరాలొచ్చేసాయి. ఈ 58 సంవత్సరాలలో నా పిల్లల చదువులైతే పూర్తి చేయగలిగాను. కానీ వాళ్ళను విదేశాలకైతే పంపించలేకపోయాను. అంతేకాకుండా నాకెటువంటి సేవింగ్స్ కూడా లేవు. నేను కూడా ఒక 2 సంవత్సరాలైతే రిటైర్డ్ అయిపోతాను. నా పిల్లలకు ఇంకా పెళ్ళిళ్ళు కూడా జరగలేదు. ఇంకా చూస్తూ ఉంటే నేనున్నటువంటి ఇంటికి ఈఎంఐ కూడా కడుతూనే ఉన్నాను. ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా నేను ఈఎంఐ కట్టాల్సుంది. నాకింకా డబ్బు సేవింగ్స్ అనేటివి లేకపోవటం వల్ల నేను కష్టపడ్డా కూడా ఆ అమౌంట్ అనేది నేను ఈఎంఐ రూపంలో కడుతూ ఉన్నాను. ఇక రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు మొత్తం కూడా బ్యాంకుకైతే నేను కట్టేసేయాలి. ఇక నాకు ఎటువంటి సేవింగ్స్ అనేటివి ఉండవు. నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచన అయితే ఇతనికి మొదలుపెట్టాడు. అంటే భవిష్యత్తు మీద ఒక రకమైన భయం, ఆందోళన అనేవి అతనికి కలిగాయి. ఇక అలా మనసులో దిగులు ఎప్పుడైతే మొదలవుతుందో ఆ మనిషి సంతోషంగా ఉండటం అనేది మానేస్తాడు. ఎవరన్నా పలకరించినా కూడా బాధగా పలకడం, నవ్వించినా కూడా నవ్వకపోవటం, ఎప్పుడూ కూడా అదే ఆలోచనలో ఉండిపోవటం. అంటే ఒక రకంగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు అతను. అంటే మనశ్శాంతి లేకుండా మానసిక వ్యాధిలాగా దాన్ని తెచ్చుకొని బాధపడుతూ ఉన్నాడు. ఇక ఇదంతా కూడా తన పక్కన స్నేహితుడు ఒక నెల రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాడు. "అరే! ఏమైందిరా నీకు? ఇన్నాళ్ళ వరకు ఇంత యాక్టివ్‌గా ఉండేవాడివి. అంత సంతోషంగా నవ్వుతూ ఉండేవాడివి. ఇప్పుడు సడెన్‌గా నీలో సంతోషం అంతా మాయమైపోయింది. ఎందుకు ఇంత బాధపడుతున్నావు?" "అరేయ్! కుదరదురా. నేను నెల నుంచి గమనిస్తున్నాను. నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి కలుద్దాం రా" అని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. అంటే మానసిక వ్యాధులను చూసే డాక్టర్. అతని దగ్గరికి తీసుకొని వెళ్తే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇతను. రూమ్‌లోకి వెళ్తాడు. "ఏంటయ్యా నీ సమస్య" అని చెప్పంటే, "ఏం లేదండి, నేను బానే ఉన్నాను." అంటే నా ఫ్రెండ్ చెప్తాడు, "లేదు, గత నెల రోజుల నుంచి కూడా కొంత మనోవ్యాధి చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. సంతోషంగా అయితే లేడు. సరిగ్గా నిద్ర కూడా పోతున్నట్లు లేడు. ఆ కళ్ళు చూస్తుంటే అర్థమైపోతుంది." అంటే అతను చెప్తాడు, "ఏంటి? నీకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా?" అని చెప్పి డాక్టర్ అడుగుతాడు. అంటే కేసుని స్టడీ చేయాలి కదా అని అడుగుతాడు. "నీకు బీపీ ఉందా?" అంటే లేదు అని చెప్తాడు. "షుగర్ ఉందా?" అంటే లేదు అంటాడు. "ఇంకా నీకెటువంటి అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నాయా?" అంటే నాకు ప్రస్తుతానికైతే ఏమీ లేవు డాక్టర్ గారు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పి అంటాడు. సరే, మరి ఇక నీ ప్రాబ్లమ్స్ ఏంటి? రాత్రి బాగానే నిద్రపోతున్నావా? అంటే ఒక నెల రోజుల నుంచి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏం లేదండి. ఇంకా ఇంతవరకు వచ్చిన తర్వాత చెప్పకపోవటం కరెక్ట్ కాదు. నేను గత నెల రోజుల క్రితం నేను గ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేయటానికని చెప్పి పక్కన నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళ ఫ్యూచర్ కోసం అన్నీ రెడీ చేసుకున్నారు. నేను నా పిల్లలకి పెళ్ళే చేయలేదు. నేనుంటున్న ఇంటికి ఈఎంఐ కూడా కడుతూనే ఉన్నాను. నాకంటూ సేవింగ్స్ లేవు. రేపు నా భవిష్యత్తు ఏంటా అని నాకు భయంగా ఉందని చెప్పి ఓకే. ఓకే. నీ యొక్క సమస్య మొత్తం నాకు పూర్తిగా పూసగుచ్చినట్లు అర్థమైపోయింది. నువ్వేం చెయ్యొద్దు. ఇప్పుడు మీకు సెలవులు కూడా ఇచ్చారు కదా! మీ ఆఫీస్‌కి ఒక 10 రోజులు నువ్వు స్కూల్‌లో చదివావు కదా! ఆ స్కూల్ ఉన్న ఊరికి వెళ్ళు." అంటే ఏంటి? ఒకవేళ సరదాగా నా చిన్ననాటి స్నేహితులను కలవడానికి వెళ్ళమంటారా ఏంటి? అప్పుడంటాడు సంతోషంగా, "సంతోషంగా ఉంటాను అని చెప్పి అనుకుంటున్నారా ఏంటి డాక్టర్ గారు?" అని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు. అంటే ఇలా అనుకొని ఏం చెప్తాడో వినబోతాడు ఆసక్తిగా. "నువ్వు నీకు సెలవులున్నాయి కాబట్టి నువ్వు చదివిన స్కూల్‌కెళ్ళి అక్కడ ఫలానా సంవత్సరంలో చదివాను కదా! ఆ సంవత్సరం యొక్క అటెండెన్స్ రిజిస్టర్ తీసి, ఆ రిజిస్టర్‌లో నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్ ఉంటారు గదా! నీ తోటి విద్యార్థులుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక్కసారి ఆరా తీసుకొనొచ్చి నాకు చెప్పు. ఒక 10 రోజుల సమయం ఉంది కదా! ఈ 10 రోజుల్లో తెలుసుకొని రా. నీకు సెలవులు ఎంజాయ్ చేసినట్లుంటుంది. మీ స్కూల్ స్నేహితుల్ని తెలిసినట్టు ఉంటుంది." అని చెప్పి అనుకొని అంటాడు డాక్టర్. ఆ డాక్టర్ గారు అతనికి వెళ్ళిపోమని చెప్తాడు. సరే, ఇక డాక్టర్ గారు చెప్పింది చేద్దామని చెప్పి ఈయన కూడా అనుకుంటాడు. పైగా అంతకుముందు ఒక నెల ముందే తన భార్య యొక్క చిన్ననాటి 10వ తరగతి స్నేహితురాళ్ళు కూడా ఒక గ్రూప్ లాగా కలిసి ఒక పార్టీ లాగా చేసుకోవడానికి అందరూ వాళ్ళు చేసుకుంటుంటే అతను గమనించాడు.
సరే పోనీ మనం కూడా అలా చేసుకుందామా? కాస్త ఎంజాయ్ చేసినట్లుంటుంది అని చెప్పి అనుకోని వాళ్ళ ఊరు వెళ్ళి ఆ సంవత్సరం రిజిస్టర్ తీసుకొని తన తోటి స్నేహితుల పేర్లన్నీ కూడా ఒక పేపర్ మీద రాస్తే మొత్తం 80 మందొస్తారు. ఇక 80 మంది ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలుపెడతాడు. అలా ఎంక్వైరీ చేసి తీయగా అందులో 15 మంది ఆల్రెడీ చనిపోయారు. చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యో! తనతో పాటు ఉన్న విద్యార్థులు తన తోటి వాళ్ళే కదా! తనతో పాటు అప్పుడు అలా ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు. వీళ్ళు చనిపోయారా అని చెప్పి మనసుకు బాధగా అనిపిస్తుంది. ఇక మిగతా 20 మందికి అనారోగ్య సమస్యలు, కొంతమందికి క్యాన్సర్‌లు, కొంతమందికి బీపీ ఉండటం, కొంతమందికి షుగర్‌లు, ఇలా కొంతమందికి పక్షవాతం, తాగుడికి బానిసైపోయి ఇటువంటివన్నీ జరిగాయన్నమాట ఒక 20 మందికి. ఇక ఇందులో మిగతా 40 మందిలో ఒక 15 మందికి అసలు జీవితం పట్ల బాధ్యతే లేదు. తాగటం, తిరగటం, భర్త, భార్య అంటే బిడ్డలు ఉంటారు కదా! సరిగ్గా ఫ్యామిలీని చూసుకోకపోవటం, ఈ ఫ్యామిలీ రోడ్డున పడడం, ఇటువంటివన్నీ కూడా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేని యొక్క తనతో పాటు ఉన్న విద్యార్థుల గురించి కూడా తెలుసుకున్నాడు. ఇక మిగతా వాళ్ళ గురించి వస్తే బెటర్‌మెంట్‌గానే ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుసుకొని కొంతమందిని కలిసి తన చిన్న పార్టీలాగా చేసుకొని హెల్త్ బాగలేని వాళ్ళకి కొంచెం సంప్రదించి చనిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కొంచెం ధైర్యాన్ని చెప్పి ఇలా చేసుకొని ఆ 10 రోజుల్లో 11 రోజు 12 రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు అడుగుతారు, ఏమయ్యా కలిసావా? బాగానే ఉన్నావా? నీ ఫ్రెండ్స్ అందరి చూసుకున్నావా? ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు అని చెప్పి అడుగుతాడు. ఇతనికి ముందే అర్థమైపోయింది. అసలు ఏ పర్పస్ మీద వెళ్ళామన్నారు? అలా ఎంక్వైరీ చేసేటప్పుడు అందరిని చూసేటప్పుడు కూడా ఆల్రెడీ తెలిసిపోతుందన్నమాట ఆయనకి. డాక్టర్ గారు నన్ను ఈ ఉద్దేశం బట్టి నన్ను కలవమన్నారు అని చెప్పి. అవును డాక్టర్, మీరు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఇవన్నీ తెలుసుకొని రమ్మన్నారో నాకిప్పుడు అర్థమైంది. నిజానికి ఆ స్నేహితులు చాలామంది కూడా ఒక 20 మంది దాకా చనిపోయారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారు. ఇంకొంతమంది అసలు లైఫ్ అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా మద్యానికి బానిసైపోయి కుటుంబాన్ని రోడ్డున పడేశారు. కొంతమంది యావరేజ్‌గా ఉన్నారు. కొంతమంది మంచిగా ఉన్నారు అని చెప్పి చెప్తాడు. మరి ఇప్పుడు మిగతా వారితో పోల్చుకుంటే నువ్వు బెటర్ ప్లేస్‌లో ఉన్నావా లేదా? అని చెప్పి డాక్టర్ అడుగుతాడనమాట. అయ్యో డాక్టర్, నేను చాలా మంచి ప్లేస్‌లో ఉన్నాను. నాకు ఈ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఫ్యామిలీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు ఎటువంటి చెడ్డ అలవాటు కూడా లేదు. అంతేకాకుండా నా పిల్లల్ని కూడా నేను మంచిగా చదివించుకొని జాబుల్లో అయితే సెటిల్ అయ్యాను. నాకు వారితో పోల్చుకుంటే నా జీవితం చాలా బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను ఎవరితోనైనా పోల్చుకొని ఆ పార్కులో ఉన్నప్పుడు నా దగ్గర సేవింగ్స్ లేవే, డబ్బు లేదే అని బాధపడ్డాను కదా! అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్స్‌తో పోల్చుకుంటే నా జీవితం చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. నాకున్న ప్రాబ్లమ్స్ అయితే తీరిపోయాయి. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, తల్లి ఇప్పుడు నువ్వు ఒక కథ విన్నావు కదా! ఆ కథలో ఒక మనిషి బాధపడడానికి కారణాన్ని తెలుసుకున్నావు. సంతోషపడడానికి కారణాన్ని తెలుసుకున్నావు. బాధలో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు? సంతోషంలో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకున్నాడు? ఎప్పుడైనా కానీ నాకే బాధలొస్తున్నాయి, నాకంటే పక్కవాడు ఎప్పుడు కూడా బెటర్‌గా ఉన్నాడు, నాకంటే పక్కవాడు డబ్బు సంపాదిస్తున్నాడు, నాకంటే పక్కవాడు వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్‌లో జాయిన్ చేశాడు, నాకంటే పక్కవాడి దగ్గర ఎక్కువ డబ్బుంది. ఇలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అలా పోల్చుకుంటే గనక నీ జీవితం అనేది ఎప్పుడూ కూడా సంతోషం అనేదే లేకుండా అసంతృప్తిగా, బాధాకరంగానే ఉండిపోతుంది. అలా కాకుండా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే, నీతో పాటు ఉన్న వాళ్ళని నువ్వు పోల్చుకున్నట్లయితే నీ జీవితం అనేది సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని మరొక మనిషితో పోల్చటమే ఒక పెద్ద తప్పు. ఒకవేళ అలా పోల్చుకుంటే ఆ అలవాటు గనుక ఉంటే కనుక అది ఆ పోలికనేది సమానమైన వాళ్ళతో పోల్చుకోవాలి. లేదా తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. కానీ నువ్వు జీవితంలో అదే చేస్తున్నావు. నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు. వాళ్ళకవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు. వాళ్ళ భర్త అయితే మంచోడు. నా భర్త అయితే మంచోడు కాదు. నా భర్త మంచిగా పర్ఫెక్ట్‌గా ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. నా భర్తేమో మద్యం తాగుతున్నాడు. ఇలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఏదో ఒక పరంగా మనుషుల పరంగానైనా, ఆస్తుల పరంగానైనా ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించకూడదు. ఆ పోలికనేది మనిషిని బాధలోకి నెట్టేస్తుంది. ఆ పోలికనేది మనిషిని మనసుకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నిద్రపోనివ్వకుండా చేస్తుంది. ఎవరికి జబ్బు పడేలా చేస్తుంది చివరికి. నీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో నువ్వు ఎప్పుడైనా పోల్చుకుంటే
అమ్మయ్య! వీరి మీద నేను పర్వాలేదు కదా! భగవంతుడు నాకు వారికి ఇది ఇవ్వలేదు. నాకు ఇది ఇచ్చాడు కదా! నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి నిజంగా నువ్వు ఆనందపడిపోతావు. ఇలా మనిషి బాధపడాలన్నా తన చేతిలోనే ఉంటుంది. సంతోషపడాలన్నా కూడా తన చేతిలోనే ఉంటుంది. ఏదైనా కూడా సాధించాలి అన్నా కూడా తన చేతిలోనే ఉంటుంది. మనిషి మనస్సు ఏ విధంగా ఆలోచిస్తే ఆ మనిషి యొక్క ప్రవర్తన అనేది ఆ విధంగా ఉంటుంది. ఆ ప్రవర్తన వల్ల మనిషి సంతోషంగా ఉండాలా, బాధలో ఉండాలా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా గతంలో ఇటువంటివి నీకు చాలానే చెప్పాను. ఇప్పటికీ కూడా మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించడానికే వచ్చాను. తిరిగి తిరిగి మళ్ళీ గనక నువ్వు బురదలో పడ్డావంటే, అదే పోల్చుకుంటూ ఆలోచిస్తూ జీవితాన్ని నరకంగా గడిపావు అంటే, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. బాబా నాకు కష్టం వచ్చింది, బాబా నాకు మనశ్శాంతి లేదు, బాబా నాకు ధైర్యాన్ని ఇవ్వు, బాబా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అంటే నేనేమి కూడా చేయలేను. ఎందుకంటే ఎప్పుడూ కానీ చెప్పగలిగినంత వరకు మాత్రమే చెప్పగలుగుతాం. చేయగలిగినంత వరకే చేయగలుగుతాం. కానీ తప్పు నీ వైపు ఉంటే నీలో మార్పు మొదలవ్వాలి. ఇక్కడ తప్పు లేదు, నీలోనే జరుగుతుంది కాబట్టి నువ్వు మాత్రమే నిన్ను నువ్వు మార్చుకోగలవు. కాబట్టి ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం. ఆఖరి అవకాశం. ఈ అవకాశాన్ని అందుకొని అదృష్టాన్ని దక్కించుకో. లేదా ఆ బురదలో పడే నేను ఇక్కడ ఉంటాను అంటే అది నీ ఇష్టం అని చెప్పి ఈ రోజైతే దుర్గమ్మ నా ద్వారా ఈ బాబా ద్వారా ఈ సందేశాన్ని అయితే పంపించిందమ్మా. కాబట్టి దుర్గమ్మ మీద భక్తితో ఈ బాబా మీద విశ్వాసంతో నేను చెప్పినవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా విని తెలుసుకున్నావంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.